సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. చాలా గొప్ప విషయం ఇది. చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది బహుశా భారత రాజ్యాంగం యొక్క పీఠికని దృష్టిలో పెట్టుకుని ఈ చరణం రాశారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే భారత రాజ్యాంగం యొక్క పీఠికలో మనం చెప్పుకున్న విషయం ఏది అంటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves the Constitution. అది భారత రాజ్యాంగం యొక్క పీఠిక. అంటే మేము మా స్వంతంగా పరిపాలించుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఈ నవంబర్ 26, 1949 సంవత్సరంలో రాజ్యాంగ నిర్మాణ సభ దీనిని ఆమోదించి చట్టంగా చేసింది. ఈ రాజ్యాంగం ప్రజలందరికీ కూడా ఈ దేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, తర్వాత గణతంత్ర, సోషలిస్ట్ అంటే సాంఘిక, అందరూ సమానత్వంతో కూడిన వారుగా ఉండేటట్టుగా ఈ రాజ్యమును మేము తయారు చేసుకుంటున్నాం, అట్లా ప్రకటించుకుంటున్నాం అని మనందరం చెప్పుకున్నాం. ప్రజలందరికీ కూడా న్యాయము, అది సాంఘికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచించడానికి స్వేచ్ఛ, ఎక్స్ప్రెషన్, మాట్లాడడానికి, బిలీఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్, మన ఇష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని పొంది ఉండడానికి, అట్లా మనం ఆరాధన చేయడానికి, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అందరికీ సమానత్వం కల్పించడానికి, అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, అంటూ ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ, ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్, ప్రజలందరి మధ్యలో సోదరిభావం ఏర్పాటు చేసి వ్యక్తి గౌరవాన్ని నిలబెడుతూ అదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని దేశంలో సాధిస్తూ మేము పురోగతిని సాధిస్తామని ఈ రాజ్యాంగం యొక్క పీఠికలో వ్రాసుకుని అంగీకరిస్తున్నామని చెప్పి మనం రాసుకున్నాం. ఏది మనం రాసుకున్నామో అదే చరణంగా ఆచార్య ఆత్రేయ గారు చెప్తున్నారు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. వేదం అంటే ప్రమాణం, రాజ్యాంగం ప్రమాణం, అత్యున్నతమైనది. కాబట్టి సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి.